हिंद। धन्यवाद। దయచేసి धन्यवाद आपका। ఓ లైవ్ బంద్ కర్ దీజియే। దయచేసి ఇప్పుడు ఇక్కడికే వస్తారు తన మీరంతా కూర్చోవాలి కుర్చీలలో. బయట మీరు ఉన్నారని చెప్పి గేట్లు బంద్ చేసి ఆడ వేలాది మంది వాళ్ళు ఇచ్చేస్తలేరు. మీరు ఇడికే లేవడం అనేది ఇది కాదు. దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. అక్కడున్న ఎవరైతే గేట్ ఉన్నారో వారు బయలుదేరారు. 5 నిమిషాలు ఇక్కడికి ఉంటారు కాబట్టి దయచేసి కూర్చోబెట్టాల్సిందిగా కోరుతున్నాను. అక్కడ ఇక వేల మంది ఉన్నారు రోడ్డు మీద, వాళ్ళందరినీ లోపలికి పంపేయండి. దయచేసి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడే సిపి గారితో మాట్లాడాను. వారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ ఎవరైతే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారో మెయిన్ గేట్ దగ్గర, ఆ మెయిన్ గేట్ దగ్గర ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దయచేసి మీరు వాళ్ళని వదలండి లోపలికి. దయచేసి అక్కడ ఎవరిని ఆపకండి, అందరిని లోపలికి పంపండి. భారత్ మాతాకి జై. ఇప్పుడే ఆ సభ ముగించుకొని డైరెక్ట్ ఇక్కడికే వస్తున్నారు కాబట్టి ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు ఈ సభ స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి కల్చర్ వాళ్ళు ఒక పాట కార్యక్రమం తీసుకోండి. అమిత్ షా గారు ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరారు, డైరెక్ట్గా ఇక్కడికే రాబోతున్నారు. సో దయచేసి అందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. బయట ఉన్న వారందరినీ కూడా లోపలికి పంపించాల్సిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. బయట చాలా మంది రైతులు వేచి చూస్తున్నారు. ఇవాళ మనం ఇదొక పండుగ చేసుకుంటున్నాం. దీనికి అందరూ కూడా అక్కడ కూర్చోటానికి స్థలం లేకపోయినా నుంచునైనా చూస్తామని చెప్పి బయట చాలా మంది వేచి చూస్తున్నారు. సో దయచేసి పోలీసు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, లోపలికి పంపించాల్సిందిగా కోరుతున్నాం. సైడ్స్ నుంచి వాళ్ళందరూ కూడా మీరు మధ్యలోకి వచ్చేసి అక్కడ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. రేప రేపలాడిన జెండా రేసుకు సయ్యంది, మన ధర్మపురి అరవిందన్న మదిలోన నిలిసింది. ప్రతి పల్లెకు బీజేపీ పోరు సాగుకుంటూ గల్లమెత్తి గర్జించి పోరుకు సయ్యంటూ